వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లిక్కర్ స్కామ్ తో పాటు ఓ వ్యక్తి ఎవరు, ఎవరివాడు, ఎవరికి చెందుతాడు అనేటువంటిది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఆ వ్యక్తి పేరే వెంకటేష్ నాయుడు. ఏపీ లిక్కర్ స్కామ్ లో అత్యంత కీలకంగా వినిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరివాడు, ఎచ్చటివాడు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. టీడీపీ అనుకూల మీడియా మొత్తం అంతా కూడా వెంకటేష్ నాయుడు జగన్ మనిషి, చెవిరెడ్డి ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి ఊదరగొడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా భరత్ తో, చంద్రబాబు నాయుడుతో, లోకేష్ తో వెంకటేష్ నాయుడు దిగినటువంటి ఫోటోలు తీసి వీళ్ళు వైరల్ చేస్తున్నారు. అర్థం కానటువంటి విషయం ఏంటంటే అసలు వెంకటేష్ నాయుడు ఎవరు, ఏ పార్టీకి చెందినవాడు? అసలు వెంకటేష్ నాయుడు అనేవాడు ఆటలో అరటిపండు. షిట్ ఆడుతున్న గేమ్ లో పచ్చ మీడియా అండ్ టీడీపీ సోషల్ మీడియా సైకోలు ఆడుతున్న గేమ్ లో అదొక జస్ట్ ఒక తలుక్కు చణక్. అందులో దాంట్లో ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు. వెంకటేష్ నాయుడు అనేవాడు నాకు తెలిసినంత వరకు ఈజ్ అ హస్లర్. హస్లర్ మీన్స్ ఎ బ్రోకర్. బ్రోకర్ అంటే వాడు చూసావా, అన్ని దగ్గర సెల్ఫీలు దిక్కుంటా ఉంటాడు, ఎవరితో దిగితే వాళ్ళతో సెల్ఫీలు. అంటే డబ్బున్న వారు వానికి సెలబ్రిటీలు. ఎవడన్నా బిజినెస్ చేస్తున్నాడు, హేరా ఫేరీ చేస్తున్నాడు, బ్యాంకులకు బొక్కలు ఇస్తున్నాడు అంటే అబ్బా ఈడు నా ఆరాధ్య దైవం, అంటే నేను ఇలాగా ఉండాలని అనుకునేవాడు. ఇట్లాంటి వాళ్ళు జనాలు ప్రతి చోట ప్రతి దగ్గర ఉంటారు. ఎక్కడైతే బ్లాక్ వైట్ బ్లాక్ గా మార్చబడుతుందో, సో దిస్ ఈజ్ వాడు టీ. మామూలుగా నువ్వు ప్రతి ఊర్లలో ప్రతి మోతుబర్ రైతు అనుకో ఒక పెద్ద అనంగు శిష్యుడు ఉంటాడు. ఎవరు ఒకడు టీ మోసేదానికో, లేకంటే వాడు ఏదన్నా తిడితే తిట్టించుకునేదానికో, కొడితే కొట్టించుకునేదానికో, గిలితే గిలిచేదానికో వాడు ఒక గిల్లుడుగాడు. ఏమే వాడికి ఒక షోక్. నేను ఈ డబ్బులున్న వ్యక్తి ఎంత మోసం చేస్తాడో అతను తిరగాలనే షోక్. వానికి చూసుకోవాలంటే నువ్వు వాడి విమానాల్లోకి సెల్ఫీలు తేయడం, ఎవరితో అంటే వాళ్ళతో, వాడి ఫోటోలు మొత్తం నువ్వు అన్ని చూసుకో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయుడు, రమేష్ నాయుడు ఏమే హీఈస్ అ టోటలీ టీడీపీ క్యాండిడేట్, టీడీపీ సానుభూతి పరుడు. బట్ అట్ ద సేమ్ టైం పార్టీలకు అతీతంగా హేరా ఫేరీ చేసి నల్లధనాన్ని తెల్లదనంగా, నల్లధనంగా మార్చే ఒక ప్రక్రియలో వాడికి అది జాబ్. దిస్ ఇస్ హిస్ జాబ్. హీ వాంట్ టు యాక్సెస్ ఎవ్రీబడి who wants to convert some money, convert some nonsense, something. This is what he does. వాడు చూసావా, వాడి వీడియోలో అన్ని వాడు ఎవరితో ఉన్నాడో, ఒకడు షేర్డ్ ఆటో నుంచి స్పెషల్ ఫ్లైట్ వరకు వాళ్ళు ఏముంది, ఎవడు దిగితే ఏ రాజకీయ నాయకుడైనా పోతే సెల్ఫీ దిగుతారు అంటారు. ఎవడు అధికారంలో ఉంటే వాడికి వాడి యాక్సెస్ మొత్తము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కపుల్ ఆఫ్ ఫోటోస్ విత్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే జగన్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. కానీ మిగిలినవంతా చూసుకో, వాడు పడుకుండేది, తినేది, తాగేది, ఛాయలు మోసేది, టెకీలాలు అందించేది, అవన్నీ షాట్లు కూడా అన్ని మొత్తం సీఎం రమేష్, మొత్తం పెమ్మసాని కమ్మసాని చూడు. వాడు అంటే వాడు ఒక వెధవ. వాడు ఏ సాక్ష్యాలు, ఆధారాలు పనికిరావు. వాడు అది ఏ డబ్బు నోట్లలో నుంచి వీడియో రిలీజ్ చేశాడో అది ఒక ప్రహసనం. అదొక దానికి ఏమి సాక్ష్యాలు, ఆధారాలు లేవు. ఆ నోట్ల గురించి అంతా అయిపోయింది. వీడు ఒక ఆటలో అరటిపండు. దాట్స్ వాట్ ఐ కెన్ సే. మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆయన నాట్ ఓన్లీ రాజకీయ నాయకుడు, ఈజ్ అ ప్యూర్ బిజినెస్ మ్యాన్. ఎప్పుడు హస్లర్, ఆబగా తిరుగుతుంటాడు. వాడు ఈడు పరిచయాలని ఖచ్చితంగా ఒకటి చెప్తాను. రాజకీయాలకు అతీతంగా ఈ బ్యాచ్ ఉంటది. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంటది. వాళ్ళు ఏంటంటే ఈ మనీని అంటే రియల్ ఎస్టేట్లు పెట్టి డబ్బులు టిప్పులు 10 times చేయడమో, 100 times చేయడమో, లేకంటే చిన్న పంచాయతీలు చేసి పెద్ద కోట్లలో నొక్కడమో, లేకంటే బ్యాంకులకు బొక్కలేయడమో, ఇట్లా బ్యాచ్ ఒకటి ఉంటది. వాళ్ళు పార్టీలకు అతీతంగా ఉంటారు. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఏ దానికి చెందినోడో కానీ వీడిని తీసుకొచ్చి పరిచయం చేశాడు. చెవిరెడ్డికి వీళ్ళందరూ తెలుసు. వేరే పార్టీలో ఉన్న ఈ నల్లధనాన్ని తెల్లధనంగా చేసేవాళ్ళు చెవిరెడ్డికి, అది చెవిరెడ్డి నైజము. మామూలు అమెరికాకు వచ్చినా కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల కంటే కూడా
తెలుగుదేశం శ్రేణులతోనే ఎక్కువ గడిపిన రోజులు ఉన్నాయి. నాకు ఫోటోలు ఉన్నాయి, పిక్చర్లు ఉన్నాయి, నాకు దాఖలాలు కూడా ఉన్నాయి. ఐ డోంట్ థింక్ సి ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో పొలిటీషియన్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ కుడ్ ఏబుల్ టు సీ. చాలా మందికి అర్థం కానటువంటి ప్రశ్న, సందేహాలు వస్తున్న ప్రశ్న కూడా ఇదే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ నేత మాత్రమే కాకుండా వ్యాపార బిజినెస్ ప్రతి ఒక్కరు చేస్తారు. వ్యాపారవేత్త ఆయన. అఫ్ కోర్స్ వ్యాపారం చేయడంలో తప్పు లేదు. కానీ వెంకటేష్ నాయుడు దాదాపు 4.5 కోట్ల రూపాయల కరెన్సీ లెక్క పెడుతూ బయటికి వచ్చినటువంటి ఆ వీడియో క్లిప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల ఇదంతా వచ్చిందని. అది ఎవరి డబ్బు వాడు ఏమన్నా చెప్పాడు వీడియోలో? ఇది ధనం అని చెప్పలేదు. నంబర్ 1. నంబర్ 2, వీడియో క్లిప్ అదే వెంకటేష్ నాయుడు ఇంత 100 మంది తిరిగారు. వాళ్ళకేం అనిపించదా ఇది నల్లధనమే? అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వేరే విషయం. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన కూడదు. సీఎం రమేష్ ఉన్నాడు, పెమ్మసాని ఉన్నాడు, ఫోటోల్లో భరత్ ఉన్నాడు, వాడు వైజాగ్ ఎంపీ. వాళ్ళది కాదా? వాట్ డూ యూ థింక్? Did he say? నేను చెప్తాను. Did he say anything that it is from the Raj Kasireddy's money? No. చెప్పలేదు. కాకపోతే చెప్తాను. ఇది దిస్ ఈజ్ అన్ హవాలా మనీ. వాడు అందరి దగ్గర వాడికి ఒక అలవాటు ఉంది. ఎవడైనా కానీ ఇట్లాంటి తుత్తర ఎదవలు, ఇట్లాంటి పిల్లనా కొడుకులు, పిల్ల ఎదవలు ప్రతి చోట ఉంటారు. ఒక గ్యాంగ్ ఉంటది. ఆ గ్యాంగ్ లో వీడు ఒకడు. వీడు ఫారిన్ సరుకు మిగిలిన బాటలో తాగే టైపు వాడు. ఈ రాత్రి బొగులు వాళ్ళతోనే తిరుగుతాడు, మోస్తాడు కట్టలు. వాడు గుమస్తా అనుకోరాదు, చాయ్ మోసేవాడు అనుకోరాదు. తుత్తర బట్టి ఎవడన్నా బాసు ఇంత గుట్టుగా వ్యాపారం చేసే ఎదవల్లో చేసేటప్పుడు ఈడు పెద్ద ఎదవ. ఇట్లాంటి లుచ్చాగాడితో తిరిగితే ఎప్పటికైనా దెబ్బ. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పట్లే, మిగిలిన ఎదవలు ఎవరు దిగారో వాళ్ళకి చెప్తున్నా. అందరూ ఉన్నారు. నేను చెప్పదలుచుకోవాలా? మీ మాటనే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఎవరు పడితే వాళ్ళతో ఫోటో దిగితే ఇలాంటి చికాకులే వస్తాయి, జాగ్రత్త అని చెప్పి. కానీ టీడీపీ మాత్రం వెంకటేష్ నాయుడు ఓన్ చేసుకోవట్లేదు, వైసీపీ మీదకే నెట్టేస్తోంది. చెవిరెడ్డి ఈజ్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. హీ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాడు డబ్బులన్నా పంచాడు. ఎట్లా సంపాదించాడు అది వేరే విషయం. ఏం చేశాడు? రియల్ ఎస్టేట్ చేశాడా, లేకంటే గనుల వ్యాపారం చేశాడా, అది వేరే విషయం. ఎవడు కనిపిస్తే వాళ్ళతో వేమిరెడ్డితో బిజినెస్ చేస్తాడు. హెటర్ వాళ్ళ రెడ్డి కాదు, ఇంకొక అరబిందోతో బిజినెస్ చేశాడు. ఈ కీప్స్ వెంచరస్. ఓకే, వాడికి డబ్బులు కావాలా? దిస్ ఈస్ కామన్. సో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, దేర్ ఈస్ సమ్ మనీ. చేతులు మారినప్పుడు బ్లాక్ వైట్ అయితేనే ఉంటది అబ్బా. ఆటోమేటిక్ బ్లాక్ మనీ కింగ్స్, హవాలా కింగ్స్ మొత్తం అంతా కూడా యుఎస్ నుంచే, విదేశాల నుంచే. ప్రభాకర్ గారు, నాకు చాలా మంది తెలుసు, చేసేవాళ్ళు తెలుసు. మీకు తెలిసిన సర్కిల్లో చాయ్ వాలా ఈజ్ నాట్ ఇన్ దట్ ర్యాంక్స్. ఈ ఎదవ ఫస్ట్ ఈ ఎదవని అందరూ కలిసి పక్కన పెట్టాలా? ఎందుకంటే లో లెవెల్ వెంకటేష్ నాయుడు తెలుగు మీడియానే ఆ స్థాయి వాడు. ఇంకా అమెరికాకు వచ్చి లేకంటే సింగపూర్ పోయే స్థాయి లేదు వాడు. అక్కడెక్కడే తిరుగుతున్నాడు వాడు. లోకల్ గా బండుల్స్ ని ఎక్కడికన్నా పంపించడానికి, లేకంటే ఇక్కడ బండుల్స్ లోకల్ సర్క్యులేషన్ లోనే ఉన్నాడు. ఇంటర్నేషనల్ రాలేవాడి. అంటే ఇంటర్నేషనల్లీ ట్రాన్స్ఫర్ మనీ, బట్ ఈజ్ అ లోకల్ ఏజెంట్. షేర్ ఆటోలో ఉన్నాడు వాడు. ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఊరికే పోవడం దిగడు కానీ తమన్నా భాటియాతో వాడికి అంత సీన్ లేదు. రైట్. ఓ ప్రశ్నతో ఈ టాపిక్ ముగిస్తాను ప్రభాకర్ గారు. రాజ్ కేస్ రెడ్డి ఏమో సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో పట్టుబడ్డ 11 కోట్లతో నాకేం సంబంధం లేదంటున్నాడు. వెంకటేష్ నాయుడు ఆ 4 కోట్ల రూపాయల వీడియో క్లిప్ పై ఇంతవరకు నోరు మెదపలేదు, మెదిపినా మన వద్దకు చేరలేదు. కానీ సిటీతో పాటు టీడీపీ వాళ్ళు మాత్రము ఈ వీడియో క్లిప్స్, ఈ పట్టుబడ్డ నగదు ఏపీ లిక్కర్ స్కామ్ లో అత్యంత కీలకం అంటున్నారు. ఏం చెప్తారు? పెట్టుకోమను, సాక్ష్యాధారాలు పెట్టుకోమను, కోర్టులో పెట్టమను. మరి సోషల్ మీడియాలో ఎందుకు తిప్పడం రా బాయ్? తిప్పేశారు కదా, ఇప్పుడు తిప్పేశారు, అయిపోయింది కదా. ఇప్పుడు కోర్టు పంపించండి రా అవన్నీ. వై ద హెక్ వీ షుడ్ టాక్ అబౌట్ ఇట్, రైట్? నాన్ సెన్స్. వాడు షేర్డ్ ఆటో గల్లీగాడు వాడు నోట్ల కట్టలు మోసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఒకడికి ఇస్తాడు, అమెరికాలో ఒకడికి ఇస్తాడు, ఒకడెవడో నవీన్ చౌదరి అంటాడు. ఓకే, ఇండియాలో వాళ్ళ నాన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉంటాడు. వైజాగ్ లో కట్టలు ఉంటాయి, అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుంటాడు వాడు కారులో. అంతే, రాత్రి పగలు ప్రయాణం చేస్తుంటాడు. పోలీసులు కనిపిస్తారు, సార్ ఏదో
ఏదో వాడి పేరు ఈడి పేరు వీడి ఫోటోలు చూపిస్తాడు. నేను పెమ్మ సంతతిగా, నేను కమ్మ సంతతిగా, నేను అది దిగి నీకు తెలుసుగా రామాయణ స్టూడియో నేనే కట్టించానంటే ఇప్పుడు అంతే. ఆ, వాడు ఏంది బాయ్, వెరీ సింపుల్ లాజిక్. ఎలా బురిడి కొడతారు మీరు వాడి ఫోటోలు? వాడిని చూస్తేనే తెలిసిపోతుంది. వాడు ఫోటోలు దిగడము, వాడు సైట్లు తీసుకోడు బాస్. మీరు చెప్తున్న దాని ప్రకారం చావ్ చూస్తే ఉన్నవాడు చెప్తాను, చావ్ ఉన్నవాడు చేసేవాడు ఇట్లాంటివి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఓకే రైట్. మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే తెలుగు మీడియానే లేనిపోని హైప్ వెంకటేష్ నాయుడుకి ఇచ్చేసి ఒక ప్యాబ్లో ఎస్కోబార్ లెవెల్లో చెప్తున్నట్టుగా ఉంది. అంతే తప్పితే light తీసుకోలేదు. వాడు ఒక పెద్ద బ్రోకర్, వాడు ఒక పెద్ద ఏమే నోట్ల కట్టలు మోసే గల్లీగాడు. వాడి గురించి ఎందుకు ఇప్పుడు? పోనే వాడి ఆధారాలు సాక్ష్యాలు అవేమి చల్లవు. సోషల్ మీడియా వరకు ఓకే, బానే ఉంటది చూడ్డానికి. పాడు ఇప్పుడు ఎవడన్నా చూస్తాడా? మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ వాడు ఎప్పుడూ అయిపోయాడు. వాడు ఎక్కడ అయిపోయాడు. వేరే వస్తూ ఉంటాయి రోజు రోజుకి.